హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాబోయే స్టూడెంట్స్ కోసం 20 మినిట్స్ స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 20 మినిట్స్ సిరీస్లో ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ సార్ ట్రిగ్నామెట్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రిగ్నామెట్రీ నుంచి కంపల్సరీగా మనకు ఎన్టీపీసీలో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎటువంటి అప్రోచ్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో అటువంటి అప్రోచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి క్లారిటీగా అర్థం చేసుకోండి. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్లకు మన యూట్యూబ్ ఛానల్ నుంచి 2 ప్లేలిస్టులు సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు టైం ఉంటే ఈ 2 ప్లేలిస్టులో వీడియోస్ తప్పకుండా చూసి వెళ్ళండి. ఎందుకంటే ఇవి అప్డేటెడ్ కంటెంట్, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఆ ట్రిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి 2024, 2025లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్లో చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ మొత్తం మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఉంటాయి అన్నమాట. ఈ 2 చేసి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రీలో క్వశ్చన్స్ చూద్దాం. ఒకటి, మనం ట్రిగ్నామెట్రీలో ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అంతేగాని క్వశ్చన్ తగ్గట్టు మొత్తం జనరల్ వేలు అసలు చేయకూడదు. ఈ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ సీకెన్ θ మైనస్ tan θ హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ sin θ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై cos స్క్వేర్ θ ఈజ్ అన్నాడు. ఇక్కడ మన క్వశ్చన్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్లో వాల్యూస్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు వాల్యూ పుట్టింగ్ మెథడ్ చేయండి. మీరు జనరల్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాల్యూ పుట్టింగ్ మెథడ్లో మీరు θ ప్లేస్లో 0 తీసుకోండి, 30 తీసుకోండి, 45 తీసుకోండి, 90 తీసుకోండి, 1 తీసుకోండి, ఎంతనే తీసుకోండి. బట్ మనకు డినామినేటర్లో 0 రాకూడదు. డినామినేటర్లో 0 వస్తే ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను డినామినేటర్లో కాస్ θ ఉంది కదా, ఇప్పుడు కాస్ θ ఈజ్ ఈక్వల్ టు నేను 0 తీసుకుంటే కాస్ θ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఇక్కడ డినామినేటర్లో 0 రావట్లేదు. ఇంకా డైరెక్ట్గా చూడండి, సీకెన్ 0 ఎంత అవుతుంది? 1 మైనస్ tan 0 0 అవుతుంది. 1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలాగే సైన్ 0 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 0 ఎంత అవుతుంది? సైన్ 0 0. 1 ప్లస్ 0 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? మళ్ళీ ఇంటూ 1 డివైడెడ్ బై కాస్ 0 వాల్యూ ఎంత? 1 కదా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేశాను, క్వశ్చన్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్లో డైరెక్ట్గా వాల్యూ ఉంటే మీరు వాల్యూ పుట్టింగ్ మెథడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి ఏమన్నాడు, ఇక్కడ మనకు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఆప్షన్స్లో వాల్యూస్ ఉన్నాయి. వాల్యూ పుట్టింగ్ మెథడ్ తీసుకోండి. బట్ డినామినేట్లో మనకు 0 రాకూడదు. ఇక్కడ డినామినేట్లో రావడానికి ఏమీ లేదు. డైరెక్ట్గా ఏం తీసుకుంటాను? θ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. θ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే tan 0 ఎంత అవుతుంది? 0 అవుతుంది. cot 0 ఎంత అవుతుంది? 0 అవుతుంది. సీకెంట్ 0 ఎంత అవుతుంది? నేను కొసీకెంట్ 0 తీసుకుంటే మనకేమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ కాకుండా ఈసారి θ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకున్నాం. tan 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1. అలాగే cot 45 డిగ్రీస్ వాల్యూ ఎంత అవుతుంది? 1 మైనస్ సీకెంట్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత అవుతుంది? √2 కదా. √2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అలాగే కొసీకెంట్ 45 డిగ్రీస్ వాల్యూ కూడా ఎంత అవుతుంది? √2 అవుతుంది. √2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? √2 హోల్ స్క్వేర్ కూడా 2 అవుతుంది. ఇంకా ఫైనల్ మనకేం మిగిలింది? 3 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత? 2 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 4 ఎంత అవుతుంది? 1. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇక్కడ మనం 0 తీసుకోవడం వల్ల ఏమవుతుంది? కొసీకెంట్ 0 ఏమవుతుంది? సైన్ θ ఏమో 0. కొసీకెంట్ ఇన్వర్స్ కదా, 1/0 వచ్చింది, ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. అందుకని ఇక్కడ మనం 0 కుదరలేదు. అందుకని మనం డినామినేట్లో 0 రాకుండా తీసుకుంటే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 7 సీకెంట్ ఏ 1 ప్లస్ సైన్ ఏ సీకెంట్ ఏ మైనస్ tan ఏ మైనస్ 4 వాల్యూ అంతా కొనుక్కోవాలి. ఇక్కడ కూడా చూడండి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, కింద వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనకు
ఇన్వర్స్ వాల్యూ ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఏం తీసుకుంటారంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ తీసుకోండి. 0 డిగ్రీ తీసుకుంటే సీకెంట్ 0 వాల్యూ ఎంత 1, 7 ఇంటూ 1 7, అలాగే 1 ప్లస్ సైన్ 0 ఎంత 0, అలాగే సీకెంట్ 0 ఎంత అవుతుంది 1 అవుతుంది, మైనస్ tan 0 ఎంత 0 మైనస్ 4. ఇక్కడ 1 ఈ వాల్యూ కూడా 1 కదా, 7 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇవి మనకు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చి కింద ఆప్షన్స్లో వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా మీరు తీటా ప్లస్లో ఏదో ఒక వాల్యూ తీసుకోండి. 0 తీసుకోండి, 30 తీసుకోండి, 45 తీసుకోండి, ఎంతైనా తీసుకోండి, బట్ మనకు ఇన్ఫినిటివ్ రాకుండా తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని బేసిక్ పాయింట్స్, మనకు ట్రిగ్నామెట్రీలో కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ తెలిస్తే మన ప్రాబ్లమ్స్ ఈజీ సాల్వ్ చేయొచ్చు. ట్రిగ్నామెట్రీ మొత్తం ఫార్ములా మొత్తం మన మైండ్లో ఉంటే క్యాలిక్యులేషన్ చేయొచ్చు, లేకపోతే చాలా లెంగ్తీ ప్రొసీజర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇది తీటా అవుతుంది, తీటాకి ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, నెక్స్ట్ ఇదేమవుతుంది హైపాటనస్ అవుతుంది. సైన్ తీటా వాల్యూ అని ఎలా రాస్తాం మనం, ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్. అలాగే కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్. tan తీటా అంటే ఏంది సైన్ తీటా బై కాస్ తీటే కదా, అంటే మనం ఏం రాయొచ్చు ఆపోజిట్ సైడ్స్ బై అడ్జసెంట్ సైడ్స్ రాయొచ్చు. కాట్ తీటా అంటే 1 బై tan తీటా, సీకెన్ తీటా అంటే 1 బై కాస్ తీటా, కొసీకెన్ తీటా అంటే 1 బై సైన్ తీటా. నెక్స్ట్ కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవుతుంది. దీని యొక్క అప్లికేషన్ ఎక్కువగా ఇలా యూజ్ చేస్తాం మనం. సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా అవుతుంది. అలాగే సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవుతుంది. కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ తీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. దీని యొక్క అప్లికేషన్ ఇలా కూడా రాయొచ్చు. సేమ్ సైన్ కాస్కి ఎలా అయితే రాసామో ఇక్కడ కూడా అదే రాస్తాము. కాట్ తీటా బై కొసీకెన్ తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసీకెన్ తీటా మైనస్ 1 బై కాట్ తీటా రాయొచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కాట్ ఇక్కడ మనకు పైన కాట్ ఉంటే డినామినేటర్లో ప్లస్ ఉండాలి, రైట్? మీకు కన్ఫ్యూజన్ లేకుండా కాట్లో ప్లస్ ఉంది కాబట్టి ఏంది కాట్ కదా, ఇక్కడ మన టీ ఉంది కాబట్టి డినామినేటర్లో ప్లస్ వస్తుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటిది, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఇంటూ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ 1 అవుతుంది. సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఏమవుతుంది 1 బై సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా. ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సేమ్ ప్రాపర్టీ, కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 బై కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా అవుతుంది. అలాగే ఇక్కడ ఈ పాయింట్ కొంచెం అప్లికేషన్ ఇంపార్టెంట్, ఇది tan తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. దీని డైరెక్ట్ ప్రాపర్టీ ఏంటిది సీకెన్ తీటా ఇంటూ కొసీకెన్ తీటాగా రాయొచ్చు. అలాగే సీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ దీన్ని ప్లస్లో ఇంటూ రాయండి సరిపోతుంది. సీకెన్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీకెన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మనకు మన ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా అవుతుంది. అలాగే కాస్ 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా. tan 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 3 tan తీటా మైనస్ tan క్యూబ్ తీటా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ తీటా. ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చారు చూడండి. ఇఫ్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 3 తీటా అన్నాడు. ఇప్పుడు కాట్ తీటా అంటే మనం tan తీటా అంటే ఏం చెప్పాము మనం, tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు పర్పెండిక్యులర్ బై అడ్జసెంట్ సైడ్సే కదా, అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. కాట్ తీటా 3/4 అయితే tan తీటా ఏమవుతుంది 4/3 అవుతుంది. ఇక్కడేమో పర్పెండిక్యులర్ ఏమో 4, అడ్జసెంట్ సైడ్ ఏమో 3. ఇప్పుడు ట్రిప్లెట్ కాబట్టి ఇది 3 ఇది 4 అయితే ఇది ఏమవుతుంది 5 అవుతుంది. ఇప్పుడు సైన్ 3 తీటా ఫార్ములా ఏం చెప్పాను నేను, 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా. అదే మనం ఫార్ములా వచ్చింది 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా. దీన్ని వేస్ట్ చేసుకుని మనం సైన్ తీటా ఏం రాయొచ్చు, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఆపోజిట్ సైడ్స్ బై హైపాటనసే కదా. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది 4 బై హైపాటనస్ ఎంత ఉంది 5. 3 ఇంటూ 4/5 మైనస్ 4 ఇంటూ 4/5 హోల్ క్యూబ్. 3 4 12/5 మైనస్
ఇక్కడ 4 ఉంది, 4 ఇంటూ 64/5 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 125. మనం 125 ఎల్సిఎం తీసుకుంటే 25 టైమ్స్ 25 ఇంటూ 12 ఎంత అవుతుంది? 300 అవుతుంది. అలాగే మనం ఇక్కడ మనం ఏం రాయొచ్చు? 4 కదా, అంటే 16 స్క్వేర్ 256 అవుతుంది. 256 300లో నుంచి 256 తీసేస్తే 44/125. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మనం కంపల్సరీ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే, ఫార్ములా రాయాలి, క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. ఇక్కడ మనకి ఎటువంటి షార్ట్ ట్రిక్స్ అనేవి ఏమీ లేవు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రాపర్టీ కూడా ఇంపార్టెంట్, కంపల్సరీ వీటి మీద క్వశ్చన్ రావచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయితే సైన్ ఆల్ఫా ఇంటూ సీకెండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. యాక్చువల్ ఇది ఏమవుతుంది? సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా అవుతుంది. అంటే ఈ కాస్ బీటా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 1/కాస్ బీటా కదా, అంటే 1/కాస్ బీటా ఏమవుతుంది? సీకెండ్ బీటా అవుతుంది. అలా వచ్చింది ఇక్కడ. అలా ఇక్కడ మనకు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ బీటా అవుతుంది. ఈ సైన్ బీటా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? 1/సైన్ బీటా అంటే కొసీకెండ్ బీటా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 అయినప్పుడు, అలాగే కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 అయినప్పుడు, అలాగే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ప్రాపర్టీ మీద డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. సైన్ స్క్వేర్ 68 ప్లస్ సైన్ స్క్వేర్ 22/2 ఇంటూ కాస్ స్క్వేర్ 17 ప్లస్ కాస్ స్క్వేర్ 73. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఉంది చూడండి. 68 ప్లస్ 22 90 డిగ్రీస్, అలాగే 17 ప్లస్ 73 ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బీటా ఎంత అవుతుంది? 90 డిగ్రీ అయితే 1/2 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఎంత అవుతుంది? 1 అవుతుంది. డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? 1/2. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆ ప్రాపర్టీ తెలిస్తే సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ఫర్ θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ/1 మైనస్ సైన్ θ ప్లస్ కాస్ θ/1 ప్లస్ సైన్ θ. ఈ అప్లికేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? కాస్ θ కామన్గా ఉంది కదా. నేను ఒకేసారి రాసేస్తున్నా. ఒకేసారి మనం ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ సైన్ θ 1 ప్లస్ సైన్ θ. మీరు మొత్తం రాయొద్దు. కాస్ θ బయట తీసేసి ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది కదా. ఈ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది 1 ప్లస్ సైన్ θ ప్లస్ ఈ వాల్యూ ఇటు వెళ్తుంది 1 మైనస్ సైన్ θ. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. ఇక్కడ ఏమైంది మనకు? సైన్ θ క్యాన్సిల్ అయింది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఇక్కడ మనకి ఏమొస్తుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ θ వస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ θ అంటే ఏంటిది? కాస్ స్క్వేర్ θ కదా. ఓకే, ఇక్కడ ఏం రాయొచ్చు మనం? కాస్ θ ఇంటూ 1/కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఈ కాస్ θ క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ 1 వాల్యూ ఎంత వచ్చింది? 2 కదా వచ్చింది. సో 2 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 1/కాస్ θ ఈజ్ ఈక్వల్ 2 అయితే కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 అవుతుంది. 1/2 వాల్యూ ఎంత? 60 డిగ్రీస్. కాస్ 1/2 వాల్యూ ఎంత వస్తుంది మనకు? 60 డిగ్రీస్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, లేదు అనుకుంటే మీరు ఆప్షన్ ద్వారా కూడా సబ్స్టిట్యూట్ చేసి మీరు చేయొచ్చు. ఫస్ట్ 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి, అలాగే 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి, లేకపోతే 60 డిగ్రీస్, తర్వాత 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసి మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింప్లిఫై. ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మీరు ఎప్పుడు కంప్లీట్గా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ రాయదు, షార్ట్ ట్రిక్లోనే రాయండి. ఇక దీన్ని మనం ఏం రాయొచ్చు? సపరేట్గా దీని స్క్వేర్ రూట్ రాయొచ్చు, దీని స్క్వేర్ రూట్ రాయొచ్చు కదా. మనం ఎల్సిఎం తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ అవుతుంది. అలాగే ఇక్కడ మనం క్రాస్గా మల్టిప్లై చేయొచ్చు కదా. ఇక్కడ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? 1 ప్లస్ సైన్ మైనస్ ప్లస్ 1 మైనస్ సైన్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ θ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ θ అంటే ఏంది? కాస్ స్క్వేర్ θ కదా. ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే డినామినేటర్లో ఏం రాయొచ్చు మనం? కాస్ θ రాయొచ్చు. అలాగే ఈ సైన్ θ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/కాస్ θ. 2/కాస్ θ అంటే ఏం రాయొచ్చు మనం? 2 సీకెంట్
తీటా ప్లస్ లేదు కాబట్టి 2 secant A ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇవన్నీ అంటే మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి, అంతేగాని మొత్తం రాయకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు √3/2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √3 ఇంటూ దిస్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సైన్లో √3/2 వాల్యూ దేనికి వస్తుంది? సైన్ 60కి వస్తుంది. అంటే బి వాల్యూ ఎంత? 60 degrees. ఓకే, √3 ఇంటూ కొసీకెంట్ 60 degree ఎంత అవుతుంది? సైన్ 60 √3/2 అయితే కొసీకెంట్ 60 ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, 2/√3 అవుతుంది. ప్లస్ అలాగే సీకెంట్ 60 మనకు కాస్ 60 ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. సీకెంట్ 60 అంటే 2 అవుతుంది, -4. ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. 2 + 2 ఎంత? 4 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సైన్ 35 degrees బై సైన్ 55 degrees. సో ఈ ఎక్స్ప్రెషన్ మీకు కింద ఓ పాయింట్ చెప్పాను, ఏమని? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degree అయితే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ బీటా అవుతుంది కదా. ఇక్కడ చూడండి, కాస్ 35 degrees ఉంది. సైన్ 55 degrees ఉంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 90 - 35 55 అంటే కాస్ 35 degree అవుతుంది. అలాగే సైన్ 11 degrees బై కాస్ 79 degrees అని ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? సైన్ 11 degrees కదా. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. 1 + 1 ఎంత? 2 - 2 ఇంటూ ఇక్కడ చూడండి, కాస్ 27 degrees, కొసీకెంట్ 63 degrees. కాస్ 27 degrees మనం ఏం రాయొచ్చు? సైన్ 63 degreesగా రాయొచ్చు. ఇప్పుడు సైన్ కొసీకెంట్ రివర్సే కదా. ఎక్స్ ఇంటూ 1/x ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇంటూ 1. 2 - 2 వాల్యూ ఎంత? 0. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఇఫ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఎంతో మనం కనుక్కోవాలి. మొత్తం మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. 8 ఇంటూ 1 - sin స్క్వేర్ థీటా అంటే ఎంత? కాస్ స్క్వేర్ థీటా ఎంత? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 7 ఇంటూ a + b ఇంటూ a - b కదా. 1 - కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత వస్తుంది మనకు? సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే ఏం రాయొచ్చు మనం? 8/7 ఇంటూ కాస్ బై సైన్ హోల్ స్క్వేర్ థీటా. 8/7 ఇంటూ ఇప్పుడు కాట్ థీటా అంటే ఏంది? కాస్ బై సైనే కదా. డైరెక్ట్ వాల్యూ ఎంత? 7/8 హోల్ స్క్వేర్. 7/8 హోల్ స్క్వేర్ నేను రాయొచ్చు. నేను 7/8 ఇంటూ 7/8 రాస్తాను. 7 క్యాన్సిల్, అలాగే 8 క్యాన్సిల్. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది? 7/8. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. tan θ ఈజ్ ఈక్వల్ టు 7/8 అయితే సేమ్ ఇదే ప్రాపర్టీ అనమాట. ఇక్కడ a + b ఇంటూ a - b, a స్క్వేర్ - b స్క్వేర్ కదా. అంటే 1 - sin స్క్వేర్ థీటా అంటే ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ కూడా 1 + cos θ, 1 - cos θ ఏమొస్తుంది మనకు? 1 - cos స్క్వేర్ థీటా. 1 - cos స్క్వేర్ థీటా అంటే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఏమొచ్చింది? కాట్ థీటా వాల్యూ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు కాస్ బై సైన్ హోల్ స్క్వేర్ థీటా అంటే కాట్ స్క్వేర్ థీటా కదా. కాస్ బై సైన్ హోల్ స్క్వేర్ థీటా ఏం రాయొచ్చు మనం? కాట్ స్క్వేర్ థీటా బై కాట్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. ఓకే, tan థీటా వాల్యూ 7/8 అయితే కాట్ థీటా వాల్యూ ఏమవుతుంది? 8/7. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. రెండు సేమ్ ఒకే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ సైన్ 5a ఈజ్ ఈక్వల్ టు కాస్ a - 42 వేర్ 5a ఈజ్ ఎన్ ఎక్యూట్ యాంగిల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అన్నాడు. ఇక్కడ సైన్ a ఈజ్ ఈక్వల్ టు కాస్ b ఎప్పుడు అవుతుంది? వీటి యొక్క సమ్ ఎంత ఉండాలి? 90 అవ్వాలి. అంటే 5a + a - 42 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90 degree అవుతుంది. 6a ఈజ్ ఈక్వల్ టు ఈ 42 రైట్ సైడ్ తీసుకెళ్తే 1 + 42 దట్ ఈజ్ ఈక్వల్ టు 132. 6తో క్యాన్సిలేషన్ చేస్తే 6 × 12, అలాగే 6 × 12. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 22 degrees. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇందాక చెప్పిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ జాగ్రత్తగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. వాటి మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవాల్యుయేట్ cos 42 degrees ఇంటూ cos 18 degrees మైనస్ sin 42 degrees ఇంటూ sin 18 degrees. ఇది ఈ ఫార్ములా ఎలా కనబడుతుంది చూడండి. cos a + b ఫార్ములా ఏంటిది? cos a
కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. అంటే ఇది దేనికి ఫార్ములా? ఇది కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాస్ ఏ ప్లస్ బి అంటే 42 ప్లస్ 18 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 60. కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/2. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఫార్ములా తెలిస్తే ఈజీ, లేకపోతే మాత్రం కష్టం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ 4/sec² θ ప్లస్ 3/1 ప్లస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు sin² θ అన్నాడు. మనం దీన్ని ఎలా రాయొచ్చు? 4 sec² θ అంటే ఏం రాయొచ్చు మనం? cos² 1/sec² θ అంటే cos² θగా రాయొచ్చు. ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ cot² θ అంటే అవుతుంది 1/cosec² θ అనే కదా. 1/cosec² θ అంటే sin² θగా రాయొచ్చు. ప్లస్ sin² θ. ఓకే, 4 cos² θ ప్లస్ 3 ప్లస్ 1 ఎంత? 4 sin² θ. 4 కామన్ తీస్తే cos² θ ప్లస్ sin² θ. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1 కదా. 4 ఇంటూ 1 ఎంత? 4. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెండింటిలో ఏం చేయొచ్చు మనం? 2 cos A కామన్ తీయండి. 2 cos A కామన్ తీస్తే ఎల్సిఎం తీసుకుంటే ఇది రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏం రాయొచ్చు? 1 ప్లస్ సైన్ ప్లస్ 1 మైనస్ సైన్ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 మైనస్ sin² A. 1 మైనస్ sin² A అంటే ఏమవుతుంది? cos² A అవుతుంది. ఇంటూ 3 sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. sec² θ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? tan² θ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ tan² θ ఏమవుతుంది? tan θ అవుతుంది. tan A. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఈ sin θ క్యాన్సిల్ అవుతుంది. 2 cos θ ఇంటూ 2/cos² θ ఇంటూ 3 tan A. ఇక్కడ ఈ కాసు క్యాన్సిల్ అవుతుంది. 2 4 3 ఎంత? 12 ఇంటూ 1/cos అంటే ఏం రాయొచ్చు మనం? sec² A రాయొచ్చు ఇంటూ tan A అవుతుంది. సో 12 ఇంటూ sec² A tan A. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇప్పుడు మొత్తం ప్రాపర్టీసే, అంతేగాని మీరు స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళారనుకో పుణ్యకాలం మొత్తం అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇదే మోడల్ మీద 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి సేమ్ ఇదే ప్యాటర్న్ మీద. చూసారు కదా, ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన క్వశ్చన్స్. నేను ఎటువంటి ట్రిక్స్ అప్లై చేస్తున్నానో ఆ ట్రిక్స్ అప్లై చేసి మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయండి. అయితే మనకు ఈ ట్రిగ్నోమెట్రీలో ఎక్కువగా టైం వేస్ట్ అయ్యేది. మీరు కంప్లీట్ ఫంక్షన్ రాయొద్దు. cos² θ sin² θ tan² θ రాయొద్దు. ఫస్ట్ రాసండి. ఓకే, ఒకవేళ మీకు కాసు కొసీకెంట్ 2 వచ్చినాయి అనుకో, అప్పుడు మీరు ఒక 2 లెటర్స్ ఎక్స్ట్రా రాయండి. అంతేగాని మొత్తం రాసుకుంటూ వెళ్తే టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్లో తెలియజేస్తే ఆ వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. సో దయచేసి మీకు కావాల్సిన కంటెంట్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఏమైనా వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్స్ గ్రూప్స్ ఏమైనా ఉంటే మాత్రం అందులో మన వీడియోస్ పోస్ట్ చేయండి. తద్వారా అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే మన కంటెంట్ టు ద పాయింట్ కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు మన ప్రాపర్ కంటెంట్ ప్రిపేర్ అయితే. ఓకే, మనకు టైం తక్కువ ఉంది, ఎగ్జాక్ట్ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇటువంటి సిరీస్ మీకు యూజ్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.